నమస్తే. ఆధ్యాత్మిక తెలంగాణ కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయ స్వామి పేరు తలుచుకుగానే పీడలు బాధలు వదిలిపోతాయని భక్తుల విశ్వాసం. హనుమంతుడు శ్రీరామ బంటు. శ్రీరామ అని నోరార తలుచుకుంటేనే హనుమంతుడు పొంగిపోతాడు. అలాంటి హనుమంతుడు కొలువైన దివ్యక్షేత్రం కొండగట్టు అంజన్న ఆలయం. అత్యంత ప్రాచీన క్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయం విశేషాలు మీకోసం. వాయునందనుడు ఆంజనేయుడు అంటే భూతాలు పిశాచాల నుంచి రక్షిస్తాడని చిన్నప్పటి నుంచి మనకు పెద్దలు నూరిపోస్తుంటారు. అర్ధరాత్రి అకస్మాత్తుగా భయం కలిగితే శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అని శ్లోకం చదువుకుంటాము. బలానికి శక్తికి ప్రతీకగా ఆంజనేయ స్వామి వారిని పూజిస్తారు భక్తులు మన దేశంలో. దేశం మొత్తం ఎక్కడ చూసినా ఆంజనేయ స్వామి వారి ఆలయాలు కనిపిస్తాయి. అలాంటి ప్రసిద్ధమైన ఆలయాల్లో తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోదగిన ఆలయం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం. తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాచీన ఆలయం ఇది. జగిత్యాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయం ఎత్తైన కొండలు, గుట్టలు, ఆకాశాన్నంటే వృక్షరాజాలు, లోయలు, ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పరిసరాల మధ్యన కొలువై ఉన్నది. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. తన ఊపిరి వంతెన చేసి పెను కడలిని దాటేస్తాడు. నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు. నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఈ ఆలయంలో 40 రోజుల పాటు పూజ చేస్తే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకము. కొండగట్టులో వెలసిన అంజన్నా, నీ అందాదండ మాకుండాలని కొబ్బరికాయలు, పూలు, పండ్లు, పలహారాలు నీకు తెస్తిమయ్యా. ప్రతి ఆలయానికి ఒక చరిత్ర ఉన్నట్లే కొండగట్టు అంజన్న దేవాలయానికి కూడా ఒక పురాణ గాథ ఉన్నది. పూర్వం రామరావణ యుద్ధము జరుగు కాలమున లక్ష్మణుడు మూర్ఛనొందగా సంజీవని మూలికను తెచ్చేందుకు హనుమంతుడు బయలుదేరుతాడు. భారీ పర్వతం మీద సంజీవని మూలిక ఏదో గ్రహించలేక మొత్తం పర్వతాన్నే పెకిలించి తీసుకొస్తుండగా ఈ మార్గమున కొంత భాగం విరిగిపడుతుంది. ఆ పర్వత భాగమునే కొండగట్టుగా పిలుస్తున్నారు. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా. సరదాగా నా గాలి పాట వినుమా, విన్నాక బదులిచ్చి ఆదుకొను. ఇక్కడ స్థల పురాణం ప్రకారం సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరిగణాలలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ ఈ కొండ ప్రాంతానికి వచ్చాడు. ఆ ఆవుల మందలోని ఒక ఆవు తప్పిపోయింది. సంజీవుడు వెతకగా పక్కన ఒక పెద్ద చింత చెట్టు కనబడగా ఆ చెట్టు కింద నిద్రపోయాడు. అతడికి ఒక కలొచ్చింది. కలలో స్వామివారు కనిపించి, నేనిక్కడ ఒక పొదలో ఉన్నాను, నాకు ఎండ వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవుజాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడు. నేను ప్రతిసారి ఇక్కడ రాకున్నా అందరూ చెప్పేవాళ్ళు చెప్పడం వల్ల నేను ఈసారి వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చాను నేను. ఇక్కడ చాలా ప్రత్యేకత ఉంటుందండి. కొంతమంది నడుచుకుంటూ వస్తారు, కొన్ని వందల కిలోమీటర్ల నుంచి వస్తారు, అందరూ వస్తారు. ఈ ఆంజనేయ స్వామి మీద అంత ప్రత్యేకత ఉంది. అందుకోసమే సామాన్యులు కానీ దానికి ఏది తేడా లేదండి, కులమతం భేద లేదండి, అందరూ వస్తారు ఇక్కడికి. ఈ ఆంజనేయ స్వామి ప్రత్యేకతని చాలా మంచిగా ఉంటుంది. నేను నా కుటుంబంతో అందరూ వచ్చాను, చాలా బాగుందండి. సంజీవుడు ఉలిక్కిపడి లేచి ఆవు కోసం వెతకగా శ్రీ ఆంజనేయుడు కంటపడ్డాడు. స్వామివారు చూడగానే సంజీవునికి మనస్సులో భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్పాలు జలజల రాలి స్వామివారి పాదాలకు అభిషేకం చేశాయి.
చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకొచ్చింది. సంజీవుడు చేతి గొడ్డలితో అక్కడి ముళ్ల పొదను తొలగించగా శంకుచక్ర గదాలంకరణతో శ్రీ ఆంజనేయ స్వామివారు విశ్వరూపమైన పంచముఖాలలో ఒకటైన నారసింహ వక్త్రంతో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడు. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు. మన దేశంలో ఏ దేవాలయానికైనా ఒక చరిత్ర ఉంటుంది, ఒక స్థల పురాణం ఉంటుంది, ఒక విశేషం ఉంటుంది. దేవాలయాలు వేల సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా జన బాహుళ్యంలో చెప్పుకోబడుతున్నాయంటే ఆ విశిష్టతే కారణం. కొండగట్టు అంజన్న ఆలయానికి కూడా ఒక పురాణ వైశిష్టం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. నారసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం రెండు ముఖాలతో వేంచేసి ఉండటం ఈ క్షేత్రం ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు భారతదేశ ఆలయాల చరిత్రలో ఎక్కడా వెలిసినట్లు లేదు. నారసింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం కాబట్టి కొండగట్టు ఆంజనేయ స్వామి వారికి స్వయంగా నారసింహ వక్త్రం, శంఖం, చక్రం, వక్షస్థలంలో రాముడు సీతలతో కలిగిన స్వరూపం కలిగి ఉండటం విశేషం. కొండగట్టు అంజన్న జయంతి, మూడు వారిన భక్తుల గుండెల వెలిగే ఆశా జ్యోతి. కొండగట్టు అంజన్న జయంతి, మూడు వారిన భక్తుల గుండెల వెలిగే ఆశా జ్యోతి. కొండగట్టు అంజన్న మా అండదండ నీవన్నా, కొండగట్టు అంజన్న మా అండదండ నీవన్నా. రామ భక్తిలో విన్నా నిన్ను మించి లేరన్నా, గత 13 సంవత్సరాల నుండి నేను ఆంజనేయ స్వామి దీక్ష తీసుకుంటున్నాను. ఇది రాములవారి దీక్ష. రాములవారి దీక్ష గత 3 సంవత్సరాల నుండి తీసుకుంటున్నాను. నేను ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహంతో కొండగట్టు విరాజిల్లుతూ మనము మొక్కిన మొక్కులు ఏదైనా కానీ అతి పురాతనమైన దేవాలయం ఇది. ప్రతి ఒక్కటి కూడా మనకు అనుకున్నట్టు జరుగుతుంది. ఏ దుర్బాధలు ఉన్నా కానీ, గ్రహ పీడితలు ఏమున్నా కానీ తొలగిపోవాలని ఇక్కడే ఉంటూ దేవానుదేవతలను ప్రార్థించుకుంటూ చిరంజీవి అయినటువంటి హనుమ అనుగ్రహము చాలా దివ్య ఆశీస్సులతోని అందరిపై ఉంటుందని జై శ్రీరామ్. ఈ గుడిని 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు. ప్రస్తుతం ఉన్న దేవాలయము 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనే భూస్వామితో కట్టించబడింది. శ్రీ ఆంజనేయ స్వామి క్షేత్ర పాలకుడిగా శ్రీ బేతాళ స్వామి ఆలయం కొండపైన నెలకొని ఉంది. ఈ జగమంత సల్లంగా పాలించే మా జగదేక వీరుడు నీవయ్యా, మా జగదేక వీరుడు నీవయ్యా. మా రందులన్నీ ఏడబాపేటి స్వామి సింధూర పూజ్యుడు నీవయ్యా, స్వామి సింధూర పూజ్యుడు నీవయ్యా. భూత ప్రేతాల పీడలు తొలగించే తండ్రి బుద్ధిశాలివే నీవయ్యా. ఇక్కడి విగ్రహంలోని విశేషం ఏంటంటే, ఓవైపు నృసింహస్వామి, మరోవైపున ఆంజనేయ స్వామి ముఖాలు కలిగిన ఆ విగ్రహాన్ని గ్రామస్తులంతా కలిసి ప్రతిష్ఠించారు. ఇక్కడ ఆంజనేయుడు 2 ముఖాలతో కనిపించటం, శంకుచక్రాలు, హృదయంలో సీతారాముల్ని కలిగి ఉండటాన్ని ఈ ఆలయ దైవం విశేషంగా చెప్పుకుంటారు. ఈ జగమంత సల్లంగా పాలించే మా జగదేక వీరుడు నీవయ్యా, మా జగదేక వీరుడు నీవయ్యా. మా రందులన్నీ ఏడబాపేటి స్వామి సింధూర పూజ్యుడు నీవయ్యా, స్వామి సింధూర పూజ్యుడు నీవయ్యా. భూత ప్రేతాల పీడలు తొలగించే తండ్రి బుద్ధిశాలివే నీవయ్యా, బుద్ధిశాలివే నీవయ్యా. కోరుకున్న కోర్కెలన్నీ తీర్చే కొండగట్టు మారుతివయ్యా, కొండగట్టు మారుతివయ్యా. ఇక్కడికి వచ్చి మొక్కుకుంటే ఏవైనా కానీ కోరికలు నెరవేరుస్తారని నమ్మకంతో భక్తులందరూ చాలా ఎక్కువ మొత్తంలో వస్తున్నారు. కానీ ఇంకా సౌకర్యంగా జర డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పటివరకు బాగానే ఉంది, ఇంకా జర బెటర్గా చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. భక్తులకు కోరికలు కూడా నెరవేర్చేటట్టుగా దేవుడైతే ఎప్పటికీ మంచిగా చూస్తున్నాడు. ఇక్కడి జానపదులు చెప్పుకునే మరొక విశేషం ఏంటంటే, త్రేతాయుగంలో ఈ ప్రాంతంలోని ఋషులు తపస్సు, యజ్ఞ యాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడు మూర్ఛ నుంచి తేరుకోవడం కోసం సంజీవని పర్వతం తీసుకుని వెళ్లసాగాడు. అది గమనించిన ఋషులు రామదూతను సాదరంగా ఆహ్వానించారు.
అంతటా హనుమంతుడు మీ ఆహ్వానానికి కృతజ్ఞతలు. కానీ ఇది ఆగవలసిన సమయం కాదు కదా. శ్రీరాముడి కార్యానికి త్వరగా వెళ్ళాలి. మళ్ళీ తప్పకుండా వస్తాను అని చెప్పి వేగంగా వెళ్ళిపోయాడు. దేవుని నమ్మిన కాడి నుండి మాకైతే అంత మంచి జరుగుతుంది. ఇప్పటికి 3 సార్లు వేసుకున్నా, ఇది 4వసారి. కొండగట్టుకు వస్తాం. ఎప్పుడు ఎమ్లవాడ ఫస్ట్ దర్శనం చేసుకున్నాక కొండగట్టుకు వస్తాం. కొండగట్టు నుండి మా విరమాల కూడా కొండగట్లనే చేసుకుంటాం. అంతా మంచిగానే ఉన్నది దేవుని దయతోని, మాకైతే మంచిగా ఉంది. ఇక్కడ ప్రతి సంవత్సరం మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. ఏంటంటే మేము కోరిన కోరికలు అనేది ఇక్కడ నెరవేరడం వల్ల ప్రతిసారి సెంటిమెంట్గా ప్రతి సమ్మర్లో మేము ఇక్కడికి రావడం జరుగుతుంది. కొన్ని రోజులకు అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఆ ఋషుల దైవ కార్యాలను ఆటంకపరచసాగారు. తిరిగి వస్తానన్న హనుమ రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకు వైరి అయిన భూతనాథుడు భేతాళుణ్ణి ప్రతిష్ఠించారు. అయినా లాభం లేకపోయింది. దాంతో వారు తమ తపశ్శక్తిని ధారపోయగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి పవనసుతుడు శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా వెలిశాడు. నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలను నిర్విఘ్నంగా చేసుకోసాగారు. ఎంతో ప్రసిద్ధ క్షేత్రమైన కొండగట్టు అంజన్న దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం ఎన్నో ఆర్జిత సేవలు లభిస్తాయి. ఆలయాన్ని ఉదయం 4 గంటలకే తెరిచి స్వామివారికి సేవలు అందించిన తరువాత భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల కోసం వసతి గృహాలు కూడా అందుబాటులో ఉన్నాయి. సుందర ఘాట్ రోడ్, ఎత్తైన చెట్లు, లోయలు, కొండలు ప్రయాణించే సమయంలో ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. హైదరాబాద్ నుంచి కేవలం 3.5 గంటల ప్రయాణంతో కొండగట్టు ఆలయానికి చేరుకోవచ్చు. భక్తుల సౌకర్యార్థం ఆలయాన్ని ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవతో మొదలై మధ్యన స్వల్ప విరామాలతో రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుతారు. అలాగే ఉచిత దర్శనం, రుసుముతో శీఘ్ర దర్శనం, అభిషేక సేవలు భక్తులకు అందుబాటులో ఉన్నాయి. ప్రధానాలయం కాక శ్రీ వెంకటేశ్వర స్వామి, అమ్మవారి ఉపాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సేవా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అమ్మవారికి కుంకుమార్చన చేయొచ్చు. సాయంత్రం నిత్య హారతులుంటాయి. ప్రధాన ఆలయానికి వెనుక వైపున బేతాళ స్వామి, రామాలయాల్లో ఎలాంటి ప్రత్యేక పూజలు ఉండవు. కొండపై అద్దెకు కొన్ని గెస్ట్ హౌజులు లభిస్తాయి. అలాగే నామమాత్ర రుసుముతో కొన్ని సత్రాలు కూడా లభిస్తాయి. ఇక్కడ కొండగట్టు నేను రావడం ఫస్ట్ టైం. అంటే జగిత్యాల్లో మా ఫ్రెండ్స్ ఉంటారు, సో దీనికోసం స్పెషల్గా వచ్చాను అనమాట. ఇక్కడ చాలా కోరికలు తీరుతాయని ఒక నమ్మకం, సో ఫస్ట్ టైం రావడం చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగుంటుందని విన్నాను, అందుకు చూడనీకి వచ్చాను. చాలా బాగుంది, చాలా నమ్మకం ఉందన్నమాట. మాది ఇక్కడే లోకల్ జగిత్యాల్. మేము ఎప్పుడైనా ఇక్కడికి వస్తాము, అనుకున్నవన్నీ జరుగుతాయి. ఫ్రెండ్స్తో కలిసి వచ్చాము. నా పేరు అనిత. మేము ప్రతి సంవత్సరం ఒకసారి వస్తాము ఇక్కడికి దర్శించుకోవడానికి. చాలా నమ్మకాలు ఇక్కడ అన్నీ జరుగుతాయని అనుకుంటారు. సో నమ్మిన దేవుడు కాబట్టి మేము ప్రతి సంవత్సరం దర్శించుకొని వెళ్తాం. ఇక్కడ మరి మోర్తడ్ నుండి వచ్చాము మేము ఇక్కడికి. ఈ దేవాలయంతో పాటు కొండగట్టు దగ్గర కొండల రాముని స్థావరం, మునుల గుహ, సీతమ్మ కన్నీటి ప్రదేశం, తిమ్మయ్యపల్లె శివారులోని పోతన గుహలు, అటవీ మార్గం గుండా కొండపైకి పురాతన మెట్లదారి, బేతాళుడి ఆలయం, పులిగడ్డ బావి, కొండల రాయుని గట్టు, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం, శ్రీ వెంకటేశ్వర ఆలయం, అమ్మవారు, శ్రీరామ పాదుకలు, అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్లు, హరితవర్ణంతో స్వాగతం పలికే వృక్షాలు కనువిందు చేస్తాయి. దేవాలయానికి సమీపంలో గుట్ట కింద నిర్మించిన అతి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహాలు చూపరులను ఆకర్షిస్తాయి.
శక్తివంతమైనదిగా భక్త జనావళి విశ్వసించే ఈ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తరద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదా కళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణమేళా ఉత్సవం, శ్రీ సుదర్శన యాగం మొదలు ఉత్సవాలను ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు. నా పేరు కే మధురిమ, మాది ఆంధ్ర గుంటూరు డిస్ట్రిక్ట్ కారంపూడి. మేము అక్కడి నుంచి ఈ స్వామి మహిమాన్వితమైన స్వామి అని తెలుసుకొని ఇక్కడ వెలిసున్న కొండగొట్ట ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటానికి మా గ్రూప్ కమిటీ వాళ్ళందరూ కలిసి వచ్చాము. 108 సార్లు పారాయణం హనుమాన్ చాలీసా చేయటానికి ఇక్కడికి వచ్చాము. మా కారంపూడిలో మేము 40 రోజులు చాలీసా పారాయణం చేసి లాస్ట్ రోజు ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన ఆలయం అని తెలుసుకొని ఇక్కడికి వచ్చి 108 సార్లు పారాయణం మా కమిటీ వాళ్ళందరూ చేశాము. అక్కడ 41 రోజు పారాయణం చేసుకొని తర్వాత ఇక్కడ చాలా మహిమాన్వితమైన ప్లేస్ అని చెప్పేసి కొండగొట్ట ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చాము. నరసింహస్వామి ఆంజనేయ స్వామి కలిసిన రూపం ఇది, చాలా మహిమాన్వితమైనది. హైదరాబాద్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండగట్టుకు వెళ్లేందుకు బస్సు సౌకర్యం ఉన్నాయి. కరీంనగర్ నుంచి ప్రతి 30 నిమిషాలకో బస్సు సర్వీసులను టీఎస్ఆర్టీసీ నిర్వహిస్తోంది. అలాగే ప్రైవేట్ క్యాబులు, ఆటోల సౌకర్యము ఉంది. ఒకసారి అంజన్న ఆలయానికి వెళ్లిన భక్తులు మళ్లీ మళ్లీ వెళ్తారని స్థానికులు చెబుతారు. అంజన్న క్షేత్ర మహత్యం అలాంటిది. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరునమ్మకమిస్తే చాలు నీ నమ్మిన బంటవుతాడు. చూశారు కదా కొండగట్టు అంజన్న క్షేత్ర మహత్యాలు, విశేషాలు. మరో విశిష్ట దేవాలయం విశేషాలతో మీ ముందుంటాం. నమస్తే.